బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా భరణి దగ్గరికి వచ్చి ఆగారు. భరణి, ఏది ఏమైనప్పటికీ నీ గ్రాఫ్ ని రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నావు. ఈ వారం నువ్వు చాలా అంటే చాలా బాగా ఆడేవంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే భరణిని ప్రశంసించారనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే అవును భరణి, నాకు ఒకటి అర్థం కాలేదు, తనుజ ఎప్పుడు చూసినా నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళి తనుజాని సపోర్ట్ చేయమని అడిగితే తనుజ సపోర్ట్ చేయలేదు. మరి అలాంటి సపోర్ట్ చేయలేని తనుజాకి నువ్వెందుకు సపోర్ట్ చేసి నీ పాయింట్స్ ని ఇచ్చేసావు అని అడిగితే దానికి సమాధానం ఇస్తూ భరణి, సరే ఇప్పుడు మన పిల్లలు తప్పు చేశారని చెప్పి మనము తప్పు చేస్తే దానికి అర్థం ఉండదు కదా. సో తనుజకి అనిపించింది సార్ నాకు సపోర్ట్ చేయకూడదని, నాకు అనిపించింది తనుజకి సపోర్ట్ చేయాలని. కానీ ఏది ఏమైనా సరే తనుజ ఏదన్నా విన్నర్ అవ్వకుండా ఉంటే తన సహనాన్ని కోల్పోయి అలాగే మాట్లాడుతుంది. కానీ తన మనసులో ఏం ఉండదు. నాకు తెలుసు తన మనసు చాలా సెన్సిటివ్ సార్. వెంటనే కోప్పడిపోతుంది, మళ్ళీ వెంటనే అదే కోపాన్ని తీర్చుకొని మన దగ్గరకు వస్తుంది. అందుకే నాకు తనుజ ఏమన్నా ఫరక్ పడదు సార్ అంటే, ఏమో మీ తండ్రి కూతుర్ల బాండింగ్ చూస్తుంటే మాకు ఒక్కొక్కసారి అయోమయంలో ఉంటుంది. ఎనీవే ఈ విషయం పక్కన పెట్టు. మరి ఏదైతే ఇమాన్యుయల్ డెమోన్ సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వు, సంజన, తనుజ మీరు ముగ్గురు థర్డ్ గేమ్ ఆడారు. ఆ గేమ్లో నువ్వు కరెక్ట్గానే ఆడేవా అని అడిగితే, లేదు సార్ నేను కరెక్ట్గా అయితే ఆడేనని అనుకుంటున్నాను, కానీ ఏంటంటే అక్కడ మీరు ఇందాక ఇమాన్యుయల్కి వీడియో వేసి చూపించారు కదా, నా థర్డ్ కింద పడిపోయింది, నేనైతే కావాలని చూడలేదు సార్, చూసుంటే నేను అలా ఆడేవాడినే కాదు, సో ఆ మిస్టేక్ అయితే జరిగింది, సో క్షమించండి అంటే, క్షమించడం కాదు అసలు ఆ టాస్క్లో తనుజ కానీ సంజన కానీ వీళ్ళిద్దరు విన్ అవ్వాలి. బట్ అక్కడ నీకు ఫేవర్గా ఇచ్చారు ఇమాన్యుయల్ డెమోన్. సో మరి నెక్స్ట్ టైం అలా రిపీట్ అవ్వకుండా చూసుకో. సో ఫైనల్ గా మరి ఎట్టకేలకు నువ్వు టాప్ 5 కంటెస్టెంట్ అయిపోయావు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున బర్నీని డిక్లేర్ చేసి సో ఫైనల్ గా సేవ్ చేశారని చెప్పాలి. మరి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగ్ సారు బర్నీ మీద మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా.